back to the Truthwave podcast. Here we create the reasonable answers, giving with an conversation, real-time practical exposures. Today, I am your host Patan Khan, and we are going to handle with such a great person here. I would like to welcome Mr. Hemant Kumar, having the 17 years of education background and training the hundreds of students and giving a good right path to choose their careers. I heartily welcome Mr. Hemant Kumar for being here. Subscribe for more content. పేరెంట్స్ స్టూడెంట్స్ని అది చేయి ఇది చేయి అది ఆ కోర్స్ చేయి ఈ కోర్స్ చేయి ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకో ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకో ఈ కోర్స్ ఆ కోర్స్ అని చాలా ఇబ్బందులు పెట్టేస్తారు. దీనివల్ల స్టూడెంట్స్ చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళకి నచ్చింది చేయలేక నచ్చని దానిలోకి వెళ్ళలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఐ హ్యావ్ టు ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. అండ్ ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అందరూ కూడా ఈ నేను ఇచ్చే సజెషన్ ఒక్కసారి వినండి, విని జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. Hello sir, welcome to the today's podcast. We start with a beautiful questions. ఓకే, ఈ జనరేషన్స్ లో 90% ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత రాంగ్ కెరియర్ ఆప్షన్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? దట్స్ ఎ నైస్ క్వశ్చన్. ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్స్ ఎందుకు రాంగ్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు అని అంటే, ఇక్కడ దిస్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎ స్టూడెంట్, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎ సిస్టమ్ వేర్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. When a 10th class passed student, when he is going to aspire for intermediate, then he is having lot of options like MPC, BPC, CEC, and even after 10th class they'll go for CA examination also. They will go for aspiring for CA examination also. So like many options are available, and some few parents, కొంతమంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఇన్స్టెంట్గా జాబ్లో సెటిల్ అయిపోవాలి, ఇన్స్టెంట్గా ఫాస్ట్గా జాబ్లో సెటిల్ అయిపోవాలి అని ఫీల్ అవుతున్నారు. దట్స్ ఏ వెరీ వైజ్ స్టెప్. అట్ ద సేమ్ టైం ఒకేసారి 5 స్టెప్స్ పైకి కాల్ పెట్టడం, మెల్లిమెల్లిగా స్టెప్స్ కాల్ పెట్టి ఎక్కడం అనేది చాలా ఈజీ కదండి, కరెక్ట్ కదండి? కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా జర్నీ అంతా కూడా వెళ్ళిపోతుంది. పాలిటెక్నిక్ చదివించేస్తారు చాలామంది. పాలిటెక్నిక్ చదివించేసి తర్వాత నీకు డైరెక్ట్గా డిప్లొమా కోర్సెస్ తీసుకొని డిప్లొమా కోర్సెస్ ద్వారా జాబ్లో పంపించేయాలని రాంగ్ డెసిషన్స్కి వెళ్తూ ఉంటారు. ఐ డోంట్ సే దట్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రాంగ్ డెసిషన్ అని నేను చెప్పట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదవాలనుకున్న స్టూడెంట్కి రైట్ వేలో గైడ్ చేయండి. అసలు వాడి ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోండి. లెట్ నో ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ స్టూడెంట్. If you don't have that rapport with your student, then how can you make him to do engineering, and how can you make it but to become a doctor? ఎలా డాక్టర్ని తయారు చేస్తారో మీరు చేయలేరు కదా. సో కాబట్టి స్టూడెంట్స్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు స్టూడెంట్స్కి ఆ డెసిషన్ని వదిలేయండి. రైట్, లెట్ ద స్టూడెంట్స్ షుడ్ టేక్ దేర్ డెసిషన్స్. దే నో మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఈరోజు ఉన్న ఏఐ డెవలప్మెంట్స్తో they know very well, okay, what career they have to choose, what is the path they have to build on, వాళ్ళకి తెలుసు. సో ఏది అనేది స్టూడెంట్స్కి డెసిషన్ వదిలేసి స్టూడెంట్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకుని ఉంటే చాలా బెటర్ అని నా ఉద్దేశం. ఐ థింక్ యు హావ్ గాట్ రైట్. Yes sir, I got it. Right. Sir, nice answer ఇచ్చారు, స్ట్రైట్ టు ద పాయింట్ అటాక్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మీరు ఏం సజెస్ట్ చేయగలరు ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఏం సజెస్ట్ చేయగలరు? మేనేజ్మెంటా, ఇంజనీరింగా? మీ ఎక్స్పీరియన్స్ బట్టి, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి టెక్నికల్ ఎడ్యుకేషన్, రెండోది నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. 2 ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉంటాయి. సో టెక్నికల్ అంతా కూడా కంప్లీట్గా ఇంజనీరింగ్ సైడ్ జనరల్గా ప్రిఫర్ చేస్తారు, రైట్? అండ్ దోస్ హూ హ్యావ్ డన్ దేర్ ఎంపీసీ సైడ్ నుంచి ఉన్న వాళ్ళు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ అన్నీ రాసుకొని వాళ్ళు దేనికి వెళ్తూ ఉంటారు? దే విల్ గో ఫర్ ఇంజనీరింగ్, దే విల్ గో ఫర్ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దే విల్ గో ఫర్ లోకల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అట్ ద సేమ్ టైమ్ some people may get admissions in NITs and IITs and IIITs. Okay, so that is all technical education side ఆలోచించే వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటారు. And those who are especially from BPC side, BPC background, వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 2 ఆప్షన్స్. ఐదర్ వెళ్తే నీట్ ఎగ్జామినేషన్ ద్వారా MBBSకి వెళ్ళడం, విచ్ ఈస్ మోర్ కాస్ట్లియర్ నౌ, రైట్?
సో అటువైపు వెళ్ళడం, లేదా అదలా కాకుండా ఫార్మసీ కానీ, లేదంటే డెంటల్ సైడ్ కానీ, లేదంటే కొంతమంది అగ్రికల్చరల్ బీఎస్సీ సైడ్ ఇట్లా వెళ్తూ ఉంటారు, రైట్? సో దానికన్నా అంటే నీట్ రాసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది వాళ్ళ నెక్స్ట్ వే ఏదో ఉంటుంది. There are some students who belongs to non-tech background, like those who are aspiring MEC, CEC, HEC, and there are some occasional courses like A&T, Accountancy and Taxation. Right. And there is one more occasional course like Computer Science Engineering, it is CSE. Yes. So ఈ రెండు కోర్సెస్ని కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆపరేట్ చేస్తుంది, రైట్? సో వీళ్ళు కూడా ఇంటర్మీడియట్ వాళ్ళతోనే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో ఈ పీపుల్ అందరూ, దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్. సో ఈ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్ దే కెన్ గో ఫర్ డిగ్రీ. ఇన్ డిగ్రీ, ఓకే, డిగ్రీలో మీకు డౌట్ రావచ్చు, డిగ్రీలో ఏం కోర్సెస్ అడగవచ్చు, ఏం కోర్సెస్ చదవచ్చు. ఎగ్జాక్ట్లీ యా, మీ ఫేస్ చూసినప్పుడు నాకు అర్థమైంది అది, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రైట్? సో ఇప్పుడు డిగ్రీలో ఏ కోర్సెస్ ఆప్ట్ చేసుకోవచ్చు అని అంటే, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్. ట్రెడిషనల్ కోర్సెస్ ఉన్నాయి, మోడర్న్ కోర్సెస్ ఉన్నాయి. ట్రెడిషనల్ కోర్సెస్ ఏంటి అంటే మనకి బీకామ్ కనెక్టెడ్ కోర్సెస్ ఉన్నాయి, బీకామ్ జనరల్, బీకామ్ టాక్సేషన్, బీకామ్ కంప్యూటర్స్, ఇలాంటివి ట్రెడిషనల్ కోర్సెస్. కన్వెన్షనల్ కోర్సెస్ పాతవి, చాలా రోజుల నుంచి, నేను కాదు మా ఫాదర్స్ డేస్ నుంచి కూడా ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడున్న అప్డేటెడ్ మోడర్న్ కోర్సెస్ ఏంటి అని అంటే లైక్ బీబీఏ, బీసీఏ, ఇలాంటివి మోడర్న్ కోర్సెస్ ఉన్నాయి. నాన్ టెక్ వాళ్ళు కాబట్టి కంప్లీట్లీ దే హ్యావ్ టు స్టిక్ ఆన్ టు బీబీఏ కోర్సెస్. BBAలో there are some specializations like digital marketing, business analytics, logistics and supply chain management. Even some colleges are offering BBA in aviation management. ఓకే, ఇలాగా BBAలో కొన్ని ఉన్నాయి. అయితే మరి బీకామ్ సైడ్ పోవాలా, BBA సైడ్ పోవాలా అనేది ఇంకొక డౌట్. సో ఈ రెండు డౌట్స్కి క్లారిఫికేషన్ ఏంటంటే, మీరు ఫాస్ట్గా త్వరగా లైఫ్లో సెటిల్ అయిపోవాలి, త్వరగా మన కెరీర్ గ్రోత్ స్టార్ట్ అయిపోవాలి అని అంటే BBA is the right choice. ఎందుకు అంటే BBA is nothing but, as you know, BBA stands for Bachelors of Business Administration. See, wherever you go, in whatever the organization that you are in, everywhere management is required, everywhere administrative skills are needed. So the people who are equipped with both administration and management, ఈ రెండిటితో ఎవరైతే క్లబ్ అయి ఉంటారో వాళ్ళకి లైఫ్ లాంగ్ కెరీర్ ఉంటుంది, అండ్ ఎవర్ గ్రీన్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. సో ఎవరైనా కానీ డిగ్రీ కోర్సెస్ కనుక వెళితే BBA ఆప్ట్ చేసుకోవడం అనేది రైట్ డెసిషన్ అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూచరిస్టిక్ డెసిషన్ అది. అండ్ ఇంకా నేను రికమెండ్ చేసేది, ఇంజనీరింగ్ చదివేటువంటి స్టూడెంట్స్ కూడా రికమెండ్ చేసేది ఏంటంటే, ఇంజనీరింగ్ చదవాలంటే 4 సంవత్సరాలు టైం పడుతుంది. 4 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి. ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్, రైట్? సో ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయా రావా అనేది కూడా తెలియదు. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 5 lakh plus graduates are coming out. Out of 5 lakh graduates, how many people are getting placed in very great companies with very great salaries? It's a big question mark. Yes, sir. So I recommend them also to take up to opt for BBA courses. We have number of specializations. So BBA చేసుకొని దీంతో పాటు ఒక 2 సర్టిఫికేషన్ కోర్సెస్ కనుక యాడ్ చేసుకుంటే, certification in digital marketing, certification in business analytics, certification in Salesforce, these are all tools. Right. Certification in HR analytics, right. Certification in SAP FICO. So if you can add these certifications along with your degree certification, then you'll have bright career. Student will have bright career. So that is my suggestion to the students who are aspiring intermediates when they are going for the next level, whether they have to choose engineering, whether they have to choose like medicine, or whether they have to go for degree courses. I recommend them to take degree courses because most of the organizations, even they are focusing on degree students rather than focusing on engineering students. Right, sir. Right. That gives you, I think, more clarity. Yes, sir. Valuable answer. You have presented me a valuable answer. Thank you, sir. సార్ మీరు చెప్పారు కదా BBA అనేది, నేను దానికి ఒక ఎక్స్టెన్షన్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. కరెంట్ జాబ్ సినారియోకి BBA ఒకటి చేస్తే సరిపోతుందా? దట్స్ ఎ నైస్ క్వశ్చన్ అండి మళ్ళీ. సో ఐ విల్ గివ్ యూ క్లారిటీ ఆన్ దిస్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ వన్స్ అగైన్. అండ్ లిటరల్లీ ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు.
బీబీఏ Right. ఒక్కటి చదివితే సరిపోతుందా అనేటువంటి క్వశ్చన్ జనరల్గా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. రైట్ బట్ కరెంట్ డే సినారియోలో ఉన్న జాబ్ మార్కెట్కి కరెంట్ జాబ్ మార్కెట్ ఈస్ నాట్ కంప్లీట్లీ అబౌట్ హోల్డింగ్ ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ. It is not ended up with getting a degree from a university. Something should be added along with your degree certification. యూనివర్సిటీ నుంచి తెచ్చుకునే డిగ్రీ సర్టిఫికేషన్తో మీరు ఇంకా కొన్ని సర్టిఫికేషన్స్, ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోకపోతే మీరు తెచ్చుకున్న ఓన్లీ డిగ్రీ, సార్ ఐ హ్యావ్ 99.99% ఆఫ్ మార్క్స్ ఇన్ మై గ్రాడ్యుయేషన్, ప్లీజ్ గివ్ మీ ఏ జాబ్ అని అడిగితే ఇచ్చే సిచ్యువేషన్స్ లేవండి. సిచ్యువేషన్స్ హాస్ బీన్ చేంజ్డ్ అండి, కంప్లీట్లీ మారిపోయినాయి అండి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ into the job market by holding a single degree from an university, I'm not talking about multiple degrees, but డిగ్రీ ఒకటే తెచ్చుకుంటే సరిపోతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. డిగ్రీతో పాటు 2-3 ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, నవేడేస్ AI ఈజ్ బూమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ డూయింగ్ miracles like anything in the job market. Yes, sir. Yes. So a person who is having certifications in the AI related courses, even basics, even fundamental concepts in AI really has its impact on the resume. Yes, sir. Right? మీ రెజ్యూమేలో నేను AI కోర్స్ మీద నేను ఒక సర్టిఫికేషన్ ఉంది నాకు అని మీ రెజ్యూమేలో యాడ్ చేయండి, మీ రెజ్యూమే వాల్యూ పెరుగుతుంది. మీ రెజ్యూమే వాల్యూ పెరిగింది అని అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్ గెటింగ్ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ. Along with your degree certification, you are adding some more certification to your resume, right? Yes. So అలాంటి సర్టిఫికేషన్స్ మీరున్నటువంటి డొమైన్లో, సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ హెచ్ఆర్ అన్నప్పుడు అట్లీస్ట్ హెచ్ఆర్ అసోసియేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి మనకి. కోర్సెరా కానీ, కోర్సివ్ కానీ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనకి సర్టిఫికేషన్స్ అన్నీ దొరుకుతాయి. సో విత్ అ మినిమల్ కాస్ట్, ఇట్ ఈస్ ఒక రోజు రెస్టారెంట్కి వెళ్తే మనకి ఎంత కాస్ట్ అవుతుందో అంతకన్నా చీప్లో మనకి సర్టిఫికేషన్స్ దొరుకుతున్నాయి. Yes. People don't know about these things actually. So that is the reason why they are all struggling to get into the job market only by holding a degree from a university. Absolutely. Right? So along with the certification, along with the degree, students should need at least 1 or 2 certifications from anywhere. See now, Google, Microsoft, IBM, even JP Morgan, ఇలాంటి బిగ్ ఐటీ జైంట్స్ అందరూ కూడా, all these companies are offering free certification programs. So students can make use of it. Students can do their certification programs and get the real-time certifications. And even keep that in your mind that these certifications are shareable. These certifications has its value in the current day job market. So డిగ్రీ ఒకటే ఉంటే సరిపోదు, డిగ్రీతో పాటు కొన్ని సర్టిఫికేషన్స్ కూడా యాడ్ అయితే అప్పుడు స్టూడెంట్ క్యారీ చేసే రెజ్యూమేకి వెయిటేజ్ ఉంటుంది. వెయిటేజ్ ఉందని అంటే ఆటోమేటిక్గా జాబ్ మార్కెట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు, రైట్? సో అదండి విషయం. అసలు దీన్ని బట్టి ఒక క్లారిటీ అనేది ఇచ్చేసారు సార్, అసలు కెరియర్ మీద ఎలా ఉండాలి ఏంటి అనేది. ఎగ్జాక్ట్. సూపర్ సార్. మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి. ఎస్ సార్. ఈజీ వర్క్, హార్డ్ వర్క్. ఈజీగా నేను క్లాస్లో లెసన్స్ విని యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చేసుకుంటే వచ్చేస్తుందండి? లేదండి, లేదు సార్. కొంతవరకు మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఓకే, మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవాలి, మనకు మనం మెంటర్స్గా మనల్ని మనం మెంటరైజ్ చేసుకొని మనకు కావాల్సిన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ మనం చేసుకోవాలి. సో డూ సమ్ హార్డ్ వర్క్ అండ్ యూ విల్ బి స్మార్ట్ ఇన్ ద ఫ్యూచర్, రైట్? సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ ఆన్సర్. ఇందాక అన్నట్టు బీబీఏ చూస్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ మనకు ఒకటి సర్టిఫికేషన్ అది ఇస్తారు. నెక్స్ట్ మనం ఆన్లైన్ నుంచి ఒక సర్టిఫికేషన్ చేస్తాం. యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీ ఇస్తారు, అలాగే బయట సర్టిఫికేషన్స్ తెచ్చుకుంటారు. నెక్స్ట్ వాళ్ళ జాబ్ ఎక్కడ ఎత్తుక్కోవాలి, అసలు వాళ్ళకి ప్లేస్మెంట్ వస్తుందా రాదా, వాళ్ళు ఏ టెక్నికల్కి వెళ్ళాలా నాన్ టెక్నికల్కి వెళ్ళాలా, ఏ కంపెనీ చూస్ చేసుకుంటే బెటర్, అసలు ఎలా ఉంటుంది క్లియర్? మంచి క్వశ్చన్ అండి. మళ్ళీ సో మీరు చాలా బ్రిలియంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. స్టూడెంట్స్కి ఏవైతే పాయింటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఏ డౌట్స్ అయితే ఉన్నాయో స్టూడెంట్స్కి, వాటి మీదే మీరు ఫోకస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఆస్కింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్కి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంది, అలాగే బయట నుంచి త్రూ వాట్ ఎవర్ ద సోర్స్ ఇట్ మే బి. సో నౌ హీ హాస్ గాట్ అట్లీస్ట్ 2 సర్టిఫికేషన్స్. 2 సర్టిఫికేషన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. వాటి జాబ్ మార్కెట్ ఎక్కడ, జాబ్ మార్కెట్ ఎటు వెళ్ళాలి, రైట్?
సో నా ఇప్పుడు బీబీఏ స్టూడెంట్స్ సర్టిఫికేషన్స్ ఏఐ రెండు కలిపి యు ఆర్ ఏ టెక్నో మేనేజర్, నాట్ ఏ నార్మల్ మేనేజర్. You are a manager with your degree given by your university. Yes, sir. Some technicality is added with your AI certifications, right? So now if you can combine these two, you will be a technical manager, techno manager, right? Right. So now everywhere, the universe is yours. The world is yours. Yes. In fact, the world is waiting for you. The universe is waiting for you. నీ కోసం వెయిట్ చేస్తుంది యూనివర్స్. బికాస్ ఇంజనీరింగ్ చదివిన వాడు ఓన్లీ సో అండ్ సో కంపెనీలోనే వర్క్ చేయాలి, సో అండ్ సో డొమైన్లోనే వర్క్ చేయాలి అనేది ఉంది. బట్ బీబీఏ వాడు అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, ఈ రెండు డిసిప్లిన్స్, ఈ రెండు పాయింట్స్ మీద నాలెడ్జ్ ఉన్నవాడు, దీనికి తోడు టెక్నికాలిటీ యాడ్ అయినవాడు, ఈ రెండు యాడ్ అయినవాడు ఎక్కడికి వెళ్ళినా కానీ డాన్స్ వేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ జాబ్ మార్కెట్ వాడిదే. బికాస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ చదివిన వాళ్ళకి, మిగిలిన కోర్సెస్ చదివిన వాళ్ళకి, దీస్ పీపుల్ ఆర్ అప్లికబుల్ అట్ ఎనీవేర్ ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్. మీరు బ్యాంక్ తీసుకోండి, బ్యాంక్స్కి వెళ్ళండి, అడ్మినిస్ట్రేషన్ చదివిన పిల్లలకి చాలా డిమాండ్ ఉంది. ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఎస్ బీబీఏ పీపుల్ ఈజ్ హ్యావింగ్ హ్యూజ్ డిమాండ్, రైట్? ఈవెన్ ఫ్రమ్ ద అడ్మిన్ రోల్స్, అడ్మిన్ సైడ్, మేనేజింగ్ సైడ్, they have huge demand. And even chemical industry, petroleum industry, even what is that, IT industry. మంచి పాయింట్, మంచి మొదలేసాం మనం. ఐటీ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేసరికి దీస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఆర్ హ్యావింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ ఈవెన్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. సో those startups are also giving more number of opportunities to the people who have done their management studies. So the job market is yours. You're not a normal person. If you hold a normal degree from a normal university, you'll be a normal person. Now you are having a original degree with you and you are equipped with some technicality. Now you are a techno manager. So you are having huge demand in the job market. ఓకే, ఈ క్వశ్చన్కి అసలు స్టూడెంట్స్ కంటే పేరెంట్స్కి చాలా డౌట్ ఉండే సార్. బట్ మీరు ఇవ్వటం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వల్ల అది క్లారిటీ అనేది వచ్చింది సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, మా అందరి తరపున కాకుండా మా స్టూడెంట్స్ తరపున కూడా ఒక స్పెషల్ క్వశ్చన్ అనేది మీకు అడగమన్నారు సార్. అడగండి సార్. అసలు పేరెంట్స్ ఆ కోర్స్ ఈ కోర్స్ అని చెప్పి మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అలాంటి పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ప్రొవైడ్ చేయగలరు సార్? వెరీ గ్రేట్ క్వశ్చన్ అండి. నేను ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేసి తీరాల్సిందే. చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ని అది చేయి, ఇది చేయి, అటు ఆ కోర్స్ చేయి, ఈ కోర్స్ చేయి, ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకో, ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకో, ఈ కోర్స్ ఆ కోర్స్ అని చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. దీనివల్ల స్టూడెంట్స్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళకి నచ్చింది చేయలేక, నచ్చని దానిలోకి వెళ్ళలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఐ హ్యావ్ టు ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. అండ్ ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అందరూ కూడా నేను ఇచ్చే సజెషన్ ఒక్కసారి వినండి, విని జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మంచి క్వశ్చన్ అండి. పేరెంట్స్ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ స్టూడెంట్స్ ఏమవ్వాలో మీ ఆలోచనలు వాళ్ళ మీద రుద్దటం కాదండి. మీ ఆలోచనలు వాళ్ళ మీద రుద్దొద్దండి. దయచేసి వాళ్ళ కోర్స్ ఏం చదవాలో, ఏ కంపెనీని డిసైడ్ చేసుకోవాలో, ఎటువైపు వాళ్ళ పాత్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమంటారు ఆ ఆలోచన విధానం వాళ్ళకి డెవలప్ చేయండి. వాళ్ళలో అది కనుక మీరు డెవలప్ చేయగలిగితే డెఫినెట్గా స్టూడెంట్స్ కూడా ఏది రైట్ ఏది రాంగ్, దే కెన్ ఆల్సో డూ సమ్ రీసెర్చ్. ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఏ కోర్సులో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కోర్సులో ఎలాంటి శాలరీ ప్యాకేజెస్ వస్తాయి అనేది స్టూడెంట్కి కూడా తెలుస్తుంది. మీ ఆలోచనలు తీసుకెళ్ళి మీ థాట్స్ అన్నీ వాళ్ళ మీద రుద్దేసి నువ్వు ఎంపీసీఏ చదవాలి అని అంటే ఏమవుతుంది? ఎంపీసీ మ్యాథ్స్ రాదు స్టూడెంట్కి, ఏమవుతుంది? చివరికి వచ్చేసరికి 2 సంవత్సరాలు అవ్వగానే వాడు ఫెయిల్ అయి కూర్చుంటాడు. వాడికి ఏది ఇంట్రెస్టో కనుక్కోండి ఒకసారి. వాడు ఏమంటాడు? నాకు సిఈసీ ఇంట్రెస్ట్ అంటాడు. ఇంటర్మీడియట్లో నాకు సిఈసీ ఇంట్రెస్ట్ అంటాడు, మ్యాథ్స్ నాకు వద్దు అని అంటాడు. వాడు ఆలోచన బయటికి మీకు చెప్పలేడు. మీరేం అడగరు, ఏం కోర్స్ కావాలో మీరు అడగరు. మీరు అడగకుండా డెసిషన్ తీసేసుకుంటారు. కాబట్టి అలా కాకుండా స్టూడెంట్ లైఫ్ని స్పాయిల్ చేస్తున్నది ఎవరంటే కొంతమంది పేరెంట్స్. నేను అందరిని అనట్లేదండి, కొంతమంది పేరెంట్స్ మాత్రమే స్టూడెంట్ ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద వాళ్ళకి డెసిషన్ ఇవ్వకుండా పేరెంట్స్కి ఉన్నటువంటి ఆలోచనలో స్టూడెంట్స్ మీద రుద్దేసి
వాళ్ళ జీవితాలు స్పాయిల్ చేస్తున్నారు. మనందరి లైఫ్ లో కూడా ఇలాంటివి జరుగున్నాయి సార్ సంఘటనలు. నా ఈ విషయంలో కూడా జరిగింది. ఎస్ సార్, నా విషయంలో కూడా జరిగింది. బట్ మా ఫాదర్తో అయితే నేను క్లియర్గా నేను పలానా కోర్స్ అయితే నేను చదువుతాను, వేరే కోర్సెస్ అయితే నేను చదవను అని చెప్పి క్లియర్గా స్టిక్ ఆన్ అయ్యి నా డెసిషన్కి స్టిక్ ఆన్ అయ్యి సో నౌ వాట్ ఐ యామ్. ఇదండి నేను చెప్పాలనుకుంటున్నాను. సూపర్ సార్, ఫ్యాబులస్ అసలు. థ్యాంక్ యూ. ఇలా నేను ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోలేదు సార్. స్టూడెంట్స్ కి మాత్రం ప్లస్ పేరెంట్స్ కి మీరు చాలా పెద్ద సజెషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అసలు కెరియర్ గురించి. ఎలా ఉండబోతుంది 12th తర్వాత, ఆ కన్ఫ్యూజన్ కి ఏంటి ఒక సొల్యూషన్ అయితే దొరికేసింది సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, మీరు నన్ను ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేసినందుకు అండ్ ఫర్ ఆస్కింగ్ సచ్ వాల్యుబుల్ క్వశ్చన్స్. I think these are all the valuable insights to the students who are going to aspire their intermediates. And after, even the students who are looking to join in BBA courses, they also get this. Thank you sir, thank you sir, providing us a time, valuable time also. Thank sir. you. Right sir, thank you.